ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని నాకు 4 పిల్లలకి నాకు 60,000 అందింది. జై చంద్రన్న, జై తెలుగుదేశం. ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి. రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. ఇది వరకంటే ఒక బాబుకే పడేవండి. ఒక బాబుకి ఫీజు కట్టి ఇంకో బాబు ఫీజు కట్టగా బాకీలు చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు 2 బాబులకి ఫీజు కట్టుకునే పని లేకుండా 2 బాబుకి డబ్బులు ఇచ్చారండి. తల్లికి వందనం నాకు 2 పిల్లలకి పడ్డాయండి. ఈ ప్రభుత్వంలో ముగ్గురికి తల్లి వందనం పడడం వల్ల చాలా హ్యాపీగా మొత్తం మీ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలతో సహా అందరూ. నాకు 2 పిల్లలు. గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికే 13,000 పైసలు పడ్డాయి. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున 2 పిల్లలకి 15,000 వచ్చినాయి. తల్లికి వందనం కింద ఒకరొకరికి 13,000 చొప్పున 26,000 నా భార్య అకౌంట్లోకి జమ అవ్వడం జరిగింది. తిను నా కూతురు అనుగ్రహ ఇప్పుడు 8th క్లాస్ అవుతుంది. మాకు ఉదయం 9:11 తల్లికి వందన అనే పథకం మాకు మా బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా ముగ్గురు బిడ్డలకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున 45,000 రూపాయలు మాకు వచ్చింది. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం డబ్బులు 26,000 మధ్యాహ్నం 12:20 మా అకౌంట్లో పడ్డాయండి. తల్లికి వందనం కింద మా ముగ్గురు పిల్లలకి 13,000 39,000 పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మా పాప తల్లికి వందనం అందింది. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్. ఈ 13,000 మాకు పడింది సార్. మాకు ఒక పాప అండి, ఒక పాపకి 13,000 పడిందండి. ఆ 13,000 పడటం వల్ల మాకు రావడం వల్ల కొంచెం ఈ ఫీజులని పుస్తకాలని కొంచెం బడ్డెన్ తగ్గింది సార్. ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అలాగే ఈ డబ్బులు మాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. అంటే అనుకోలేదు సార్, 2-3 ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారని అనుకోలేదు. కానీ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు సార్. ఆయన అమలు బాగా చేశారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. నాకు 3 పిల్లలండి. ఈ 3 పిల్లల్లో మొత్తం 2 పిల్లలు గవర్నమెంట్ స్కూలే. మా అమ్మాయి రాధన గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతుంది. నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ₹1 ₹2 కాదు, మొత్తం 39,000 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి. అంతే వచ్చినా అంతే చెప్పాలి. రాలేండి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు. అది దేవుడికి మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం. కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తాడు అనుకున్నాం. కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే 5:15 మెసేజ్ లో వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు నాకు 3 నెలల జీతం వాళ్ళు ఒక్కరోజు వచ్చిందంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే. నేను చిన్న సెక్యూరిటీ జాబ్ అండి చేసేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. దానివల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. గత ప్రభుత్వం అమ్మఒడని చెప్పి ఎంతమందికి ఉంటుంది అంతమంది తల్లి ఒక పిల్లవాడికి వేశారు. ఈ ప్రభుత్వం తల్లిని వందనం అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. తల్లి వందనం పడటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికి పడింది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, ఈ గవర్నమెంట్ దయ వల్ల ఇద్దరికి పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కొంచెం బర్డెన్ తగ్గింది. పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాటి కానీ. అసలు ఎలక్షన్ లో తల్లి వందనం ఇస్తామన్నారు. అసలు 1 year లోపు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మేము అనుకోలేదు, ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి. బాబు గారి దయ వల్ల ఇద్దరికి పడింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. తల్లికి వందనం పడిందమ్మా? తల్లికి వందనం 2 పిల్లలకి పడిందండి. మామూలుగా స్కూల్లో ఫ్రీ బుక్స్, బ్యాగులు, ఫుడ్, మంచి ఫుడ్ అన్ని ఇచ్చినా కానీ పిల్లలకి ఇలా తల్లికి వందనం కింద అమౌంట్ పడటం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి కూడా చాలా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఈ ఆర్థికంగా మామూలుగా చెప్పినట్టు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నారా చంద్రబాబు గారు చెప్పిన రీతిగా మాకు తల్లి వందనం వేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి ప్రభుత్వం కానీ, వారి పరిపాలన కానీ, వారు చేసిన మంచి పనులు కానీ మాకు బాగా నచ్చినాయండి. అనుకున్నారమ్మా? అంటే అందరూ ఎగతాళి చేశారు చాలా వరకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నీకు 15,000 నీకు 15,000 అని మోసం చేస్తున్నాడు అది అని చెప్పన్నారు. కానీ ఈ రోజున మీకు డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయమ్మా? మెసేజ్ వచ్చిందా? డబ్బులు పడతాయని కూడా నేను అనుకోలేదు. అకౌంట్ చెక్ చేసుకుంటే 2 పిల్లలకి 13,000 కలిపి 26,000 పడినాయండి. అసలు మేము అనుకోలేదు ఇలా మా అకౌంట్కి డబ్బులు పడతాయని. మాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎట్లా ఉన్నాయమ్మా? మా ఆర్థిక ఇబ్బందులు తీరుతాయండి. మొత్తం మీద ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి.
కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే చెప్పిన హామీలని ఒకదాని తర్వాత ఒకదాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్నాయండి. డబ్బులు పడినాయమ్మా? పడినాయి సార్. ఎంత పడింది? 26,000 ఇద్దరికి, బాబుకి పాపకి ఇద్దరికి కలిపి పడినాయి. ఇప్పుడు 26,000 పట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సార్. మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు, ఇప్పుడు వర్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకంటే ఒక్కళ్ళకి వేస్తారు అని కూడా నమ్మకం ఉండేది కాదు, ఇప్పుడు ఇద్దరికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. ఇద్దరికి పడి చాలా ఆనందపడుతున్నాం. ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబుకి ధన్యవాదాలు సార్. చంద్రబాబు గారు చెప్పాడు, ఆయనకి ఎంతో వందనాలు, మంచిగా చేస్తున్నాడు, సరిపోయింది అంతవరకు నాయన. ఇప్పుడు గతంలో ఒక పిల్లవాడికే ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు కూడా 15,000 అని చెప్పి 13,000 ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఒకేసారి ఇస్తున్నాడండి. మంచిది. లోకేష్ గారికి వందనాలు, ఆయన కూడా వందనాలు. లోకేష్ గారికి, నారా చంద్రబాబు గారికి వందనాలండి. వారు చేసిన మేలు ఇంకా అభివృద్ధి పనులు ఇంకా ఎన్నో చేయాలని మనకు మాది దిగ్గురానండి. మాకు ఇద్దరు పిల్లలు, మగపిల్లాడు ఆడపిల్ల, 6th 5th చదువుతున్నారు. తల్లికి వందనం 26,000 పడిందండి. అమ్మ సంతోషంగా ఉందా? అంటే బాబు గారు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తానని ఆయన అన్నమాట ప్రకారం చెప్పడమ్మా. మీ మనవాళ్ళిద్దరికి తల్లికి వందనం పడింది, మనవరాలకి తల్లికి వందనం పడిందండి. మాకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు దొరికింది ఈ ఇద్దరు పిల్లలకి వేయటం వల్ల. ఇంతకు ముందు ఒకే పిల్లలకి వేసారు కాబట్టి ఇంకొకరికి కొంచెం కష్టమయ్యేది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేసారు కాబట్టి మాకు హ్యాపీగానే ఉంది. అనుకున్నారమ్మా మీరు? అంటే ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా బాబు గారు మాట ప్రకారం ఇద్దరికి వేస్తారని మేము అనుకోలేదు, కాకపోతే ఇప్పుడు పడినాయి కాబట్టి సంతోషంగా ఉంది. 26,000 పడ్డాయి. చాలా ఎగతాళి చేశారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఉన్న ప్రతి వైసీపీ నాయకులంతా కూడా మీకు 15,000 మీకు 15,000 చాలా ఎగతాళి చేశారు. దాంతో పోలిస్తే ఆయన అప్పుడు ఇచ్చిన హామీ ఏంటంటే అందరికీ ఇస్తాను పిల్లలకి అని చెప్పి తల్లి ఒక్కళ్ళకే ఇచ్చాడు లాస్ట్ 5 ఏళ్లలో. ఇప్పుడు ఇద్దరికి రావడం సంతోషంగా ఉందంటారా? ఆర్థికంగా కొంచెం నిలదొక్కోవటానికి బాగుంది. వాళ్ళకి పుస్తకాలు కానీ, పెన్సిళ్ళు, రబ్బర్లు ఇలాంటివి కొనుక్కోవడానికి కూడా అంతా బాగానే ఉందండి. స్కూల్లోనే బుక్స్, యూనిఫామ్లు అవి కూడా ఇస్తున్నారమ్మా? హై స్కూల్లో అందరికి ఇస్తున్నారండి. స్కూల్ బుక్స్లు ఇప్పుడు 6th క్లాస్ నుంచి నోట్ బుక్లు కూడా ఇస్తారు. బ్యాగులు, బెల్ట్, బోట్లు అవన్నీ యూనిఫామ్ అంతా ఇస్తారు. అమ్మ మీకు సంతోషమేనా? ఇద్దరు పిల్లలకి డబ్బులు పడ్డాయి. చాలా సంతోషం. నమస్కారం అండి. బాపట్ల జిల్లా, నా పేరు నాగస్వాతి అండి. మాది బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, అమర్పూర్ అండి. గత ప్రభుత్వంలో అందరి పిల్లలకి అమ్మఒడి ఇస్తామని వాగ్దానాలు చేసి మోసం చేశారండి. మా ఒక్క పిల్లకే డబ్బులు పడ్డాయండి. అట్లా కాకుండా ఈసారి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అన్న ప్రకారం అందరికీ డబ్బులు వేశారండి. చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలండి. అలాగే స్కూల్కి వెళ్ళిన మొదటి రోజులోనే పుస్తకాలు, పిల్లలకి బ్యాగులు ఇచ్చి షూస్ అన్నీ ఇచ్చారండి. అలాగే సన్నబియ్యం అన్నారు, అన్న ప్రకారం మంచి భోజనం అంతా బాగుందండి మా పిల్లలకి. అలాగే ఈరోజు డబ్బులు తల్లికి వందనం అని మా ఇంట్లో ఇద్దరు పిల్లలండి, ఇద్దరు పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయి. వాళ్ళ అవసరాలకి చంద్రబాబు నాయుడు గారే మా బిడ్డలకు ఖర్చు పెడుతున్నారండి. అవసరాలకు అది ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, స్థానిక ఎమ్మెల్యేలు అందరికీ నా కృతజ్ఞతలండి. ఆనంద్ బాబు గారికి కూడా మా కృతజ్ఞతలండి తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు తేజేషు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురము. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి ఒక్కరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం ముగ్గురికి పడింది. ఈ ప్రభుత్వం అట్లే కొనసాగాలని ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం సార్. నా పేరు పాలకుంట నీరజ, సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 4కి పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్, చాలా బాగున్నాయి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారికి
గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద మా 3 పిల్లలకి ఒకరికి మాత్రమే డబ్బులు పడ్డాయి. కానీ ఈనాటి ప్రభుత్వంలో ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద పిల్లలకి డబ్బులు పడ్డాయండి. కావున ఇప్పటి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, చీరాల ఎమ్మెల్యే అయిన మాలకొండ గారికి మా కృతజ్ఞతలు. నా పేరు ఉమామహేశ్వరి. మాదేమో చీరాల పక్కన జాండ్రపేట అండి. నిన్న తల్లికి వందనం పథకం చంద్రబాబు నాయుడు గారు వదిలేరండి. మా 2 అమ్మాయిలకి వర్తించిందండి. గత ప్రభుత్వంలో జగన్ గారు వేసిన ప్రభుత్వంలో ఒక్క అమ్మాయికే వచ్చింది. ఇప్పుడు 2 పిల్లలకి అందడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానండి. నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా ఊరి కొండయ్య గారు ఎంఎం కొండయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా పేరు మాధవి. పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలం, ఎండ్రాయి గ్రామం. నాకు 2 పిల్లలు. తల్లికి వందనం స్కూల్ ప్రారంభం అవ్వతలకే మాకు పడినాయి. చెరకు 13,000 కాడికి 26,000 పడింది. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్.